హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. నిన్న మనం మన విక్టరీ డాష్ వెబ్సైట్లో వచ్చిన చేంజెస్, కొన్ని మార్పులు, కేవైసీ ప్రాబ్లమ్స్ గురించి వీడియో చేసాం. ఎవరైనా నిన్న మిస్ అయ్యి ఉంటే నిన్న ఆ వీడియో అనేది ఒకసారి చూసేయండి. ఓకే, అలాగే ఈరోజు ఈ వీడియోలో యాష్ గారి నుంచి అఫీషియల్గా ఒక మెసేజ్ వచ్చిందన్నమాట. నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన తర్వాత వచ్చింది కాబట్టి నేను నిన్న ఆ వీడియో చేయలేదు. ఎందుకంటే కంగారుగా ఇప్పుడు వీడియోలు చేయాల్సిన అవసరం ఏం లేదండి. మనకి ఒక రోజుకో వీడియోయే ఎక్కువ మనకి. ఓకే, ఎందుకంటే ఓవర్ టెన్షన్ పడి మిమ్మల్ని టెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి నేను గ్యాప్ ఇచ్చాను. అలాగే కొంతమంది దీనికి తెలిసిందే కదా, కేవలం మా దగ్గర ఇడ్లీ ఉందనుకుంటే ఇడ్లీతో సరిపెట్టరు మన వాళ్ళు. ఇడ్లీకి కొంచెం దోశ అంటారు, దోశని పూరి అంటారు, పూరిని ఉప్మా అంటారు అన్నమాట. అంటే అక్కడ ఏ ఐటెం చెప్పారో ఆ ఐటెం వీళ్ళు చెప్పరు. ఓకే, అంటే ఎగ్జాంపుల్కి యాష్ గారు ఏం చెప్పారు అది చెప్పరు, వీళ్ళు సొంతంగా ఊహించుకొని కొన్ని రకాల మిక్సింగ్లు చేసి చెప్తారన్నమాట. ఓకే, దాని గురించే దిలాన్ గారు కూడా చిన్న వాయిస్ పెట్టారు నిన్న. ఆ వాయిస్లో ఆయన ఏం చెప్తారంటే, యాష్ గారి నుంచి వచ్చిన మెసేజ్ రియల్దే, కానీ అందులో ఏముందో అలాగే చెప్పండి మీరు, అంతేగాని దాన్ని కిచిడి చేసే లేకపోతే దాంట్లో కొంచెం మసాలా యాడ్ చేసి చెప్పొద్దు అని చెప్పాడు అనమాట. ఆయన వాయిస్లో అయితే అంతే ఉంది సింపుల్గా. ఓకే, ఇంకా యాష్ గారు ఏం చెప్పారనేది మనం తెలుసుకున్నట్టయితే, ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ని కుదిరితే కొంతమందికి షేర్ చేయండి. ఓకే, ఆయన యాష్ గారి ప్రయారిటీ గ్రూప్లో పెట్టారండి ఇది. ఓకే, ప్రయారిటీ గ్రూప్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరికైతే 60 మందికి లింక్స్ ఇచ్చారో యాష్ గారి నుంచి వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లో వచ్చే మెసేజ్ ఇది వాళ్ళు షేర్ చేస్తే తప్ప మన దగ్గరికి రాదు అన్నమాట. అఫీషియల్గా 60 మందిలో ఒక ఆయన గ్రూప్లో షేర్ చేశాడు కాబట్టి నేను కూడా యాష్ గారితో నమ్మాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట బేసిక్. లేకపోతే నేను కూడా చెప్పేవాడిని కదా బేసిక్గా. ఓకే, ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే, క్లారిటీ అండ్ స్ట్రాటజికల్లీ వీ హ్యావ్ బిన్ ఫోకస్డ్ ఆన్ మెయిన్ డ్రీమ్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే యాష్ గారు స్పష్టంగా అలాగే వ్యూహాత్మకంగా మేము ఏదైతే మన ప్రధానమైన మెయిన్ గోల్ ఉందో ఆ గోల్ కాసి వెళ్తున్నాము అని చెప్పి అయితే చెప్పారన్నమాట. అలాగే నాకు దానిపైన పూర్తి స్పష్టత ఉంది. అలాగే సంతృప్తి కలగాలనే నేను ఇప్పుడు విక్టరీ డాష్లో అన్ని ట్రిగ్గర్లను తీసివేసేసి దాన్ని పేల్చడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి దానితో మనం చాలా సరదాగా గడుపుతాం. అంటే ఈజీగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు గన్ పేల్చేటప్పుడు ట్రిగ్గర్ తీస్తే కానీ మనం గన్ పేల్చలేం కదండి. ఆ విధంగానే మనకి ఏదైతే ప్రాబ్లమ్స్, అంటే మనకి ఇప్పుడు దాకా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కొద్దిగా తీసివేసేసాం. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం లేకుండా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనకు మంచి ఫన్ అనేది లభిస్తుంది, మంచి సరదాగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అన్నారన్నమాట. దానికి సంబంధించి కింద మనకి ఎప్పుడు వాడే స్లోగనే ఇట్స్ ఏ డన్ డీల్. ఈ పదం వింటేనే కొద్దిగా ఆనందం, కొద్దిగా బాధ రెండు కలిపి వస్తాయి నాకైతే. ఓకే, ఎందుకంటే ఈ పదం మనం ఎన్నో వేల సార్లు విన్నాం, డన్ డీల్ అనే పదాన్ని. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే కింద ఆయన ఇంకేం చెప్పాడంటే, మేము నిర్మిస్తున్నది అందించబోయినవి, అంటే ఏవైతే నిర్మిస్తున్నారో ఏవైతే ఇస్తున్నారో అనేది మొత్తం మనకి ఇక్కడ లిస్ట్ ఇచ్చారన్నమాట. ఫస్ట్ క్లారిటీ, ఏదైతే మేము చెప్పాలనుకున్నాం దానికి ఒక క్లారిటీ ఇస్తాము. దాని తర్వాత మీకు రిలీఫ్ అనేది ఉంటుంది, దాని తర్వాత ఆపర్చునిటీ ఉంటుంది, దాని తర్వాత సింప్లిసిటీ ఉంటుంది, దాని తర్వాత ఐడెంటిఫై చేస్తాం కదా, అలాగే ఐడెంటిఫై అని చెప్పి పెట్టారన్నమాట. దాని తర్వాత మనకి అంటే ఐడెంటిఫై అంటే గుర్తింపు. ఓకే, దాని తర్వాత హోప్ అంటే ఆశ. దాని తర్వాత వచ్చేసి మనకి ఇది కొంచెం వెరైటీగా ఉందండి వర్డ్, మొమోటోమ్ అంట. ఈ మొమోటోమ్ అంటే నాకు కూడా ఐడియా లేదు అన్నమాట బేసిక్గా. ఈ తెలుగులో ట్రాన్స్లేట్ చేసినా సరే అదే వచ్చింది. ఓకే, దాని తర్వాత స్టేటస్ అంటే ఏమైతే ప్రజెంట్ జరుగుద్దో అది. నెక్స్ట్ వచ్చేసి ఈజీ, తేలిగ్గా. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇవన్నీ కూడా మనకి బిల్డ్ అవుతున్నాయి అని చెప్పారన్నమాట. అంటే మనం ఏదైతే నిర్మిస్తున్నాం, ఏదైతే తయారు చేస్తున్నామో ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. అంటే నిర్మించిన దాంట్లో మనం అందించబోయేది, అంటే కంపెనీ మనకి ఏం నిర్మిస్తుంది, మనకి ఏం అందిస్తుంది అనేది ఇవన్నీ కూడా. ఓకే, మళ్ళీ ఒకసారి క్లారిటీగా ఈజీగా చెప్పేద్దాం. క్లారిటీ అంటే మనం ఏదైతే చేస్తాం దానిపై ఒక క్లారిటీ వస్తుంది. దానివల్ల అలాగే మనకి రిలీఫ్ ఉంటుంది, ఒక ఆపర్చునిటీ ఉంటుంది, అలాగే సింప్లిసిటీ ఉంటుంది, ఐడెంటిఫై ఉంటుంది, దాని తర్వాత మంచి హోప్ ఉంటుంది, అంటే నమ్మకం ఉంటుంది, దాని తర్వాత మొమోటం ఉంటుంది, దాని తర్వాత స్టేటస్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత వచ్చేసి ఈజీ, దాని తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్. ఇవన్నీ కూడా మనకి రానున్న రోజుల్లో ఉంటాయి అన్నట్టుగా చెప్పారన్నమాట. పర్టికులర్గా ఇక్కడ డే టు టైం ఇవ్వలేదు, 1-2 సార్లు గమనించండి. అలాగే ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే, వన్ ప్లాట్ఫామ్ అప్లికేషన్ డూస్ ఎవ్రీథింగ్, అంటే ఒకే ప్లాట్ఫామ్లో అన్ని రకాల విషయాలు కూడా జరుగుతాయి అని చెప్పారన్నమాట. అలాగే ఒకే సబ్స్క్రిప్షన్
ప్రతిదీ ఒకే దానితో ముడిపడి ఉన్న ఒక ప్రదేశం. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉందండి, వన్ సబ్స్క్రిప్షన్ వన్ ప్లేస్ వీఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఒకే సబ్స్క్రిప్షన్ ద్వారా, ఓకేనండి, ఒకే సబ్స్క్రిప్షన్ ద్వారా మొత్తం అన్నిటికీ కూడా అదే కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మనకు సబ్స్క్రిప్షన్ ఓడి వాడారంటే ఫ్యూచర్లో ఇది ఫ్రీగా ఇస్తారా లేదా మళ్ళీ డబ్బులు పెట్టాలనేది కూడా అదే ప్రశ్నార్థకంగా మనకు ఉందన్నమాట ప్రజెంట్. ఇది కూడా మీరు కొద్దిగా మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే మన వాళ్ళు చెప్పేదానికి ఇక్కడ చేసేదానికి తేడా ఉంటుంది. ఎవరో వాట్సాప్ గ్రూపులో చెప్పే గురించి చెప్తున్నా, కానీ ఇక్కడ హ్యాష్ గారు ఇంటి ఇచ్చారు కాబట్టి ఒకే సబ్స్క్రిప్షన్ ద్వారా అన్ని ప్లేస్లు, అంటే అక్కడ మనకి ఏవైతే ఫ్యూచర్లో ప్రోడక్ట్స్ వస్తాయో డిజిటల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయని చెప్తున్నారు అన్నమాట. ఈ సబ్స్క్రిప్షన్ అనే దానికి మళ్ళీ మనం ఏమైనా డబ్బులు కట్టాలా లేదా ఫ్రీగా ఇస్తారా, అసలు ఎన్ని ప్రోడక్ట్స్ అనేవి మనకి వస్తాయి అనేది ఇంకా క్లారిటీ లేదు, ఇది గమనించండి. అలాగే ఎవ్రీథింగ్ దిస్ ప్రాజెక్ట్ కెన్, ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను ఎంత ఉత్సాహంగా ఉన్నానో మీరు కూడా అంతే ఉత్సాహంగా ఉండాలి, ఇది మీరు నమ్మగలరా అన్నట్టుగా ఆయన క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారన్నమాట. ఎందుకంటే ఆయన ఉత్సాహంగా ఎప్పుడు ఉంటారు యాష్ గారు, మనకు ఉత్సాహం కావాలంటే మనకు కూడా ఏదైనా ఉత్సాహపరిచే విషయాలు చెప్తే బాగుంటుంది. బేసిక్గా ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అంతా బాగానే ఇస్తున్నారు, కానీ ఇది పాపప్లు ఎందుకు ఇవ్వట్లేదు అనేది అర్థం కావట్లేదు. బేసిక్గా ఓన్లీ ప్రియారిటీ గ్రూపులో మాత్రమే విక్టరీ డాష్లో జాయిన్ అవ్వలేదు కదండి, మీరు నేను కూడా జాయిన్ అయ్యాం కదా. కొంచెం పాపప్లు ఇస్తే వాళ్ళు వీళ్ళు చెప్పేది రియలా ఫేక్ అని టెన్షన్ పడే బదులు మనకు కూడా బాగుంటుంది. బేసిక్గా ఇది అయితే బాగుండేది. కాబట్టి నేను ఎంత ఉత్సాహంగా ఉన్నానో మీకు తెలుసా, ఎంత నమ్మకంగా ఉన్నానో తెలుసా అన్నట్టుగా క్వశ్చన్ మార్కులు పెట్టారన్నమాట. అందుకే నా జీవితంలో నేను ఎప్పుడు ఇంతగా ఉద్వేగానికి లోన్ అవ్వలేదు, అంటే ఎప్పుడు కూడా నా జీవితంలో నేను ఎంత హుషారుగా లేను అన్నట్టుగా మనకు అనుకోవచ్చు అన్నమాట. అలాగే ఒక కళ ఎట్టకేలకు నెరవేరబోతుంది, అంటే ఏదైతే ఒక కళ ఉందో మనం అనుకున్న కళ ఫైనల్లీ అది జరగబోతుంది, నిజం అవ్వబోతుంది అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ప్రపంచంలోనే మరెవ్వరు ఇంతగా ఉత్తేజానికి లోనయ్యారని నేను అనుకోను, అంటే ప్రపంచంలో ఉన్న ఎవరు కూడా ఇంత ఉత్సాహంగా ఉన్నారని చెప్పి నేను అనుకోను అన్నట్టుగా యాష్ గారు అయితే పెట్టారన్నమాట. చాలా కాలంగా ఈ గందరగోళ ప్రపంచంలో మనం శుభవార్త వినలేదు, అంటే చాలా కాలంగా ఇది మాత్రం ఆయన ఫ్యాక్ట్ చెప్పాడన్నమాట. చాలా కాలంగా మనం ఇప్పుడు ఉన్న ఈ కన్ఫ్యూజ్ చేసే బ్యాచ్ మన వాళ్ళు దాంట్లో ఉన్నారన్నమాట. దానివల్ల మనకి ఇంత సంతోషకరమైన వార్తని వినలేదు అని చెప్పి ఆయన అన్నారు. కాబట్టి దీనికి మార్చవలసిన సమయం వచ్చింది, అంటే ఏదైతే మనకి టైం అనేది మనకి ఇప్పుడు వచ్చింది ఇది మార్చడానికి. ఏదైతే గందరగోళాలు కన్ఫ్యూజన్లు ఇవన్నీ లేకుండా మనం ఏదైతే మెయిన్ కళ ఉందో మనకి ఆ మెయిన్ కళలోకి వెళ్ళడానికి అయితే టైం వచ్చిందని చెప్తున్నారు. కానీ ఆ టైం ఎప్పుడైనా చెప్పలే బేసిక్గా. ఓకే, ఇక్కడ మనం మంచి చెడు రెండు చెప్పాలండి. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన హుషారుగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, ఇవన్నీ తెస్తా అంటున్నాడు. ఏంటి క్లారిటీ, రిలీఫ్, ఆపర్చునిటీ, హోపు ఇవన్నీ తెస్తా అంటున్నాడు. ఓకే, కానీ పర్టికులర్గా దానికంటూ టైము డేట్ అనేది మనకి చెప్పలా. టైము డేటే కాదు, కనీసం మంత్ కూడా చెప్పలా ఏ నెలలో వస్తుందని. కానీ ఒకటి మాత్రం ఆయన గతంలో చెప్పాడు, 2026లోనే జరుగుద్ది అని. 2026లో డబ్బులు వస్తాయని చెప్పలేదు ఇక్కడ. అంటే బేసిక్గా మళ్ళీ నన్ను తప్పుగా అనుకోద్దు, ఇక్కడ డబ్బులు టాపిక్ అయితే ఆయన నేలేదని చెప్తున్నాను అంతే. అంటే ప్రోడక్ట్ వస్తుంది మనం అనుకున్నవి 2026లో జరుగుతాయి అన్నారు, కానీ అమౌంట్ల పరంగా మనకేం చెప్పలేదండి. ఓకే, అమౌంట్ల పరంగా చెప్తే నేను కూడా చెప్తాను, ఆయన చెప్పకుండా మనం చెప్పకూడదు, కరెక్ట్ కాదు అది వర్డ్. ఓకేనండి. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఈ టైం అనేది మనకు వచ్చింది, మనం ఏదైతే మార్చుకోవాలనుకుంటున్నా అది మార్చుకునే టైము. కాబట్టి నేను ప్రపంచంలో ఎవరు లేనంత సంతోషంగా ఉన్నాను, అలాగే మీరు సంతోషంగా ఉన్నారా అన్నట్టుగా మనకైతే ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. ఇది యాష్ గారి నుంచి వచ్చిందని చెప్పి అఫీషియల్గా ఎవరైతే ఎల్సీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు చెప్పారు. ఓకే, కాబట్టి నేను కూడా మీకు యాష్ గారి మెసేజ్ అని చెప్పాను. ఓకేనండి. కానీ ఆయన వచ్చి ఏదో పాపప్ ఇస్తేనో లేదా సరదాగా లైవ్ చేస్తేనో మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఇలాగ ఏదో ఆ గ్రూపుల్లో పెట్టేసి వాళ్ళు ఫార్వర్డ్ చేసి అది రియలా ఫేక్ అని మనం టెన్షన్ పడేదానికన్నా ఏదే ఇన్ఫర్మేషన్ ఆయన ద్వారా డైరెక్ట్గా మనకు పాపప్లు వస్తే బాగుంటుంది. వెబ్సైట్ పనిచేస్తుందిగా, వెబ్సైట్ పనిచేసినప్పుడు వెబ్సైట్లో ఇవ్వడానికి ఏం బాధో నాకేం అర్థం కావట్లేదు బేసిక్గా. ఓకేనండి. ప్రజెంట్ అయితే యాష్ గారి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. దిలాన్ సార్ మహా అయితే 1:40 సెకండ్లో ఎంతో ఒక వాయిస్ చేశారు, దాంట్లో మ్యాక్సిమం సబ్జెక్ట్ ఏం చెప్పలే. దాంట్లో ఆయన చెప్పిందంతా కూడా యాష్ గారి నుంచి వచ్చిన ఆయన ఏదైతే మెసేజ్ ఉందో అది రియలే, కానీ దాంట్లో ఎలా ఉంది అలాగే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయండి, దాన్ని కిచిడి చేసి షేర్ చేయొద్దు, ఎందుకంటే దానివల్ల చాలామంది ఇబ్బంది పడతారు అన్నట్టుగా ఆయన చెప్పాడు మాట. అంతకుమించి అయితే ఆ వాయిస్లో ఏమీ లేదు. ఓకేనండి, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరే మనం ఎప్పుడు చెప్పుకునేది మన స్లోగన్ ఏంటి, మన పనులు మనం చేసుకోవాలా, ఎప్పుడైనా డబ్బులు వస్తే తీసుకోవాలా, అంతే. ఓకే, అంతకుమించి అయితే మన స్లోగన్ ఏం లేదన్నమాట. డండీలు, వినిట్టు వీఆర్ ద టాపు ఇవన్నీ చెప్పుకునే రోజులు కావండి ఇప్పుడు. ఎందుకంటే
మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ నవ్వుతున్నారు మనం చూసి. ఎన్ని సంవత్సరాలు అయిద్దిరా బాబు మీ ఆన్ ప్యాస్ రావడానికి అని చెప్పి. ఆన్ ప్యాస్ ఎలాగో పక్కన పెట్టి అన్నారు. ఈ విక్టరీ వ్యాస్ అయినా స్పీడ్గా వస్తుంది అనుకుంటే ఎప్పుడో నవంబర్లో స్టార్ట్ చేశారు. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే కూడా వచ్చేసింది. దాదాపు 7 నెలలు అయిపోతుంది. ఇప్పుడు కనీసం దీనిలో మీటింగ్ కూడా పెట్టాల. మరి దీనికి ఆనందపడమంటారు కొంతమంది. ఏం ఆనందపడాలో నాకేం అర్థం కావట్లేదు. బేసిక్గా ఆనందపడే సిచ్యువేషన్ కాదండి ఇది. ఆనందపడదాం ఎప్పుడైతే మనకి కంపెనీ నుంచి ₹1 వస్తుందో. మీరు వద్దన్న నేనే గర్వంగా చెప్పుకుంటా కంపెనీ నాకు డబ్బులు ఇచ్చిందిరా బాబు అని. కానీ ఎవరికి ఇవ్వట్లేదు కదా, మీకు కానీ నాకు కానీ ఎవరికి ఇవ్వనప్పుడు మనం ఏం చెప్పుకుంటాం. ఓకే, ఈ వీడియోలో అయితే ఇంతే ఉందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.